ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుర్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే హరి ఓం శివ. సార్, వాస్తు ప్రకారం ఇంట్లో సేఫ్టీ ట్యాంక్ విషయంలో చాలామంది చాలా తప్పులు చేస్తూ ఉంటారు. సో దీంట్లో వాస్తు ప్రకారం ఇది ఎక్కడ ఉండాలంటారు? మనకి వాస్తుశాస్త్రం అంటే పురాతన వాస్తుశాస్త్రం అండ్ నవీన వాస్తుశాస్త్రం. దీంట్లో చాలా మార్పులు చేర్పులు, చాలా సిద్ధాంతంలో చాలా వరకు మార్పులు చేర్పులు జరిగినాయి. దీనికి ఆద్యుడు, నవీన వాస్తుగా ఆద్యుడు పితామహుడు అంటే గౌరవ తిరుపతి రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు. మనకి నవీన వాస్తు సిద్ధాంతంలో ఎక్కువగా ఏంటంటే చాలా వరకు సూత్రాలు సైంటిఫిక్గా ఎనాలిసిస్ చేయది, ఎక్కువగా ఫీడ్బ్యాక్స్ ద్వారా, అంటే ఈ సూత్రం ఈ విధంగా పనిచేస్తుందా, ఈ సూత్రం ఈ విధంగా పనిచేస్తుందా లేదా అని చూసి చెప్పడం అనేది జరిగింది. మరి పురాతన వాస్తు సిద్ధాంతం అంత మరి తప్ప? పురాతన మహర్షులు చెప్పినవి కాదు. పురాతన మహర్షులు చెప్పినవన్నీ కూడా అప్పటి కాలమాన ప్రకారం అప్పుడు మనం ఏ విధంగా గృహం నిర్మించుకుంటున్నామో దానికి సరిపడా ఆ సూత్రాలు చెప్పబడినవి. ఇప్పుడు మనకి నవీన వాస్తు అంటే ఆధునిక పోకడలు, మనం ఎలాగైతే ఇంటి నిర్మాణంలో ఆధునిక పోకడలు ఏ విధంగా అయితే వచ్చినాయో, వచ్చిన తర్వాత కొన్ని సూత్రాలు అంటే బేసిక్ ఎలిమెంట్స్ అలాగే ఉంటాయి. కొన్ని సూత్రాలు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని మీద ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని సూత్రాలు మార్చడం అయింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ప్రాణాంతక వాస్తు దోషాలు. అంటే ఇప్పుడు మార్కెట్లో ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాలు వాస్తు మీద ఉన్నా కానీ ఒక చిన్న పుస్తకం, నేను 42 పేజీల చిన్న పుస్తకం రాయడానికి ప్రేరణ కలిగింది ఎందుకు అంటే, ఈ బుక్లో నేను విశదీకరించిన ఒక 15 ఇంపార్టెంట్ ప్రాణాంతక వాస్తు దోషాలు మన ఇంట్లో లేకుండా చూసుకుంటే చాలు. అంటే చిన్న చిన్న వాస్తు దోషాలను తట్టుకునే శక్తి మనకి ఉంది, కానీ ప్రాణాంతక వాస్తు దోషాలను తట్టుకునే శక్తి మనకి ఉండదు. మనం వాటిని తట్టుకోలేము. మనకి ఎగ్జాంపుల్ సెప్టిక్ ట్యాంకు. మనకి హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది జరుగుతుంది. మ్యాక్సిమం ఏరియాస్లో ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్కి ఇచ్చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో ఇంకా సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది ఉంది. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో, నెక్స్ట్ ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ సైడ్ కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మధ్య పట్టణం అంటే సెకండ్ టైర్ 2 టైర్ పట్టణాల్లో కూడా ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది చేస్తారు ఎక్కువగా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి తూర్పు సింహద్వారం ఉన్న ఇంటికి ఆగ్నేయంలో బయట టాయిలెట్స్, ల్యాబరేటరీ కడతారు. ఆగ్నేయంలోనే ఆ టాయిలెట్స్ కిందే సెప్టిక్ ట్యాంక్ తవ్వుతారు. లేదా వాయువ్యంలో ల్యాబరేటరీ అండ్ టాయిలెట్ కడతారు, దాని కిందే వాయువులోనే సెప్టిక్ ట్యాంక్ తవ్వుతారు. శాస్త్రంలో ఏం చెప్పబడింది? మరి ఈ విధంగా ఉంటే దోషమా కాదా? శాస్త్రంలో క్లియర్గా చెప్పబడింది, సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయంలో కట్టడం నిషిద్ధం, సెప్టిక్ ట్యాంకు వాయువులో కట్టడం నిషిద్ధం. ఓకే, వాయువులో కడితే మనకి ఫైనాన్షియల్ ట్రబుల్స్, మానసిక వైకల్యం కలిగిన పిల్లలు పుట్టడం, ఎంత పెద్ద వ్యాపారమైనా కూడా జీరో అయిపోవటం. ఓకే, ఇంటికి మనకి ఫైనాన్స్ రిలేటెడ్ కోర్ట్ నోటీసులు రావటం, చదువులు అంటే పిల్లల యొక్క చదువులు చాలా బాధాకర స్థితిలో, అంటే మధ్యలో మానేయటమో చదువులు, లేదా చదివినా సరిగ్గా చదవకపోవటము, ఇటువంటి ప్రభావాలు అంటే ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ మీద మెయిన్ ఎఫెక్ట్. అంటే వ్యక్తి కెరియర్లో ఉండే కనుక కెరియర్ గ్రోత్ లేకపోవడం, కెరియర్ సరిగా లేకపోవడం, కెరియర్ బ్రేక్స్ ఉండటం, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. అదేవిధంగా ఆగ్నేయలో కనుక సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరిగినట్లయితే బంధాలు సరిగా లేకపోవటం, ఆ ఇంట్లో
దొంగతనాలు జరిగే ఛాన్సెస్, అగ్ని ప్రమాదాలు జరిగే ఛాన్సెస్, ఇంట్లో ఆడపిల్లల సత్ప్రవర్తన లేకపోవటం, ప్రేమ వ్యవహారాలతో లేచిపోవటం, అమ్మాయికి పెళ్ళిళ్ళు వివాహం చాలా ఆలస్యం అవటం, పెళ్ళి అయినా కూడా అత్తవారింట్లో సరిగా లేకుండా విడాకులు తీసుకొని మళ్ళీ పుట్టింటిలో ఉండటం లేదా వైధవ్యం చెందడం, ఇటువంటి చాలా పెద్ద దోషాలు ఏర్పడతాయి. ఆగ్నేయంలో దోషం ఉన్నప్పుడు కోర్టు నోటీసులు వస్తాయి. ఎటువంటి కోర్టు నోటీసులు వస్తాయి? బంధాలకు సంబంధించినవి, అంటే డైవోర్స్ కేసెస్ సంబంధించిన కోర్టు నోటీసులు కానీ, అన్నదమ్ముల తగాదాలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ తోవడం వల్ల వస్తుంది. మరి సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం ఎక్కడ జరగాలి? మనకి తూర్పు పారు కానీ ఉత్తరం పారు కానీ, ఎగ్జాంపుల్ మన తూర్పు పారు మనకి 90 అడుగులు ఉందనుకుందాం. ఈశాన్యం 30 అడుగులు, తూర్పు మధ్య 30 అడుగులు, ఆగ్నేయం 30 అడుగులు. దీనే 3-3-3 మెథడ్ అంటారు. ఓకే, 9x9 ఏకశీతిలో 3-3-3 మెథడ్ అంటారు. ఇక్కడ తూర్పు మధ్యలో ఉన్న 3 భాగాల్లో మాత్రమే 30 అడుగుల్లో మాత్రమే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది జరగాలి. ఉత్తరం వైపు కూడా మనకి ఉత్తరం వారు 90 అడుగులు ఉందనుకుంటే ఉత్తరం మధ్యలో వచ్చే 30 అడుగులు, అంటే ఈశాన్యం 30 అడుగులు వదిలిపెట్టేయాలి, వాయువులో వచ్చే 30 అడుగులు వదిలిపెట్టేయాలి. ఉత్తరం మధ్యలో వచ్చే 30 అడుగుల్లో మాత్రమే ఈ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది జరగాలి. మరి ఈ రెండు తప్పితే దక్షిణం కానీ పడమర కానీ చేసుకోవడానికి వీలుందంటే లేదు. మన యొక్క గృహము ఏ ముఖంలో ఉన్నా, మనది పడమర గృహం అవ్వండి, పడమర రోడ్డు ఉన్న గృహం అవ్వండి, దక్షిణ రోడ్డు ఉన్న గృహం అవ్వండి, ఏదైనా సరే సెప్టిక్ ట్యాంక్ నిర్మాణము తూర్పు మధ్య లేదా ఉత్తరం మధ్య మాత్రమే జరగాలి. ఇది చాలా ఇంపార్టెంట్, మరీ చెప్తున్నాను. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ యొక్క జీవితంలో జరిగే సంఘటనల్ని ఒక్కసారి నెమరు వేసుకోండి. మీరు ఆ ఇంట్లో 10 పై సంవత్సరాలు కనుక మీరు నివాసం ఉండినట్లయితే నేను చెప్పిన దోషాలు 100% ఉంటాయి. కాబట్టి అటువంటి దోషాలు ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్గా ఆ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం అనేది సెట్ చేసుకోండి. మీ యొక్క లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సెప్టిక్ ట్యాంక్ అనేది ప్రాణాంతక వాస్తు దోష కింద వస్తుంది కాబట్టి దీన్ని పర్ఫెక్ట్గా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. నిజంగా వాస్తుకు అనే దానికి ఇంత ప్రాముఖ్యత ఉంటుందా గురువు గారు అసలు? ఎస్, అంటే ఇదివరకు ఏంటంటే వీటిని చాలా వరకు నిరూపించలేకపోయేవాళ్ళు. ఓకే, మనకి మన ఆయుర్వేద శాస్త్రం మీద కానీ ఓకే ఇటువంటి అద్భుతమైన శాస్త్రాల మీద మన ఇండియాలో పెద్దగా పరిశోధనలు ఏం జరగలేదు. కానీ జర్మనీలో దీని మీద ఒక అద్భుతమైన పరిశోధనలు జరిగినాయి. ఒక 2 ఇళ్ళు తీసుకొని ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో తూర్పు ఈశాన్యం డోర్ ఉన్న రూమ్లో ఒక వ్యక్తిని ఉంచారు. అంటే ఒకే హైటు, ఒకే వెయిటు, ఒకే టైప్ ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్ళని ఇక్కడ తూర్పు ఈశాన్యంలో గదిలో ఉన్న ఒక వ్యక్తిని ఉంచారు. తూర్పు ఆగ్నేయ సింహద్వారం ఉన్న గదిలో ఒక వ్యక్తిని ఉంచారు. వీళ్ళ యొక్క ఆరా లెవెల్స్ హ్యూమన్ ఆరా ఎక్స్రేస్తో స్కానింగ్ చేశారు. నెల రోజుల తర్వాత ఇటు తూర్పు ఈశాన్యం సింహద్వారం ఉన్న వ్యక్తి యొక్క ఆరా లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో డోరు సింహద్వారం ఉన్న వ్యక్తి యొక్క ఆరా లెవెల్స్ కుసించుకుపోతున్నాయి. అతను చిన్న చిన్న రోగాల బారిన పడుతున్నాడు. అంటే నెల 30 days 40 days వాళ్ళ యొక్క రిపోర్ట్లోనే ఇంత క్లియర్గా ఈ యొక్క వేరియేషన్ కనబడింది కదా. అంటే హ్యూమన్ ఆరా వీక్ అయింది అంటే ఏంటి? మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది అని లెక్క. అంటే ఇంకెందుకన్నా అద్భుతమైన ఉదాహరణలు ఏం కావాలి? వాస్తు అంటే సైంటిఫిక్గానే ఆలోచించాలి మనం. ఓకే, గాలి వెలుతురు సైంటిఫిక్గానే ఆలోచించాలి. అట్లాగే ప్రతి దిక్కు కూడా పాజిటివ్ నెగిటివ్ అనే ఒక ప్లేసెస్ ఉంటాయి. మనం ఆ పాజిటివ్ ప్లేసెస్ని వాడుకోవడం ద్వారా మన యొక్క లైఫ్లో మంచి అభివృద్ధి సాధించవచ్చు. సో నిజంగా సార్ వాస్తుకి ఎంత ప్రాముఖ్యత ఉంది, అదేవిధంగా సేఫ్టీ ట్యాంక్ ఇంటికి ఏ దిక్కున ఉంటే మంచిదని చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే నాన్న. హరి ఓం. సో చూశారు కదా, వాస్తు ప్రకారం ఏది ఎలా ఉండాలని చెప్పేసి గురువు గారి మాటల్లో తెలుసుకున్నాం. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.